చెప్పండి మీ బాధ ఏందో. क्या बोल रही हो? तुम्हारा है बोल के ऐसा बोल रही. तुम हाथ पहले निकाले. मैं बोले तुम मेरे को देखा. मैं हाथ लोग तेलुगु दीदी है. बिहार वाला कौन भी नहीं. అమ్మా చెప్పండి మీ ప్రాబ్లం ఏందో. మన అక్క చెల్లెలకి తెలియాలా. షాయిలో పనిచేసే అక్క చెల్లె కుట్టు మెషిన్ కార్మికులకు తెలియాలా. ఏంది మీ ప్రాబ్లం చెప్పండి. 9వ రోజు. 9వ రోజు అయినా ఆయన ఒకటే పదం మాట్లాడు. ఒకటే మాట చెప్తాడు. లోపలికి రండి. మా సమస్య ప్రాబ్లం సాల్వ్ చేస్తలేడు. ఆయన లోపలికి తెలుసుకుంటలేడు. ఈ లోపల ఉన్నోళ్ళనేమో ఏదో ఒకటి చెప్పి లోపలి తీసుకుంటాడు. ఇక్కడ ఉన్నోళ్ళను ఏదో కన్వీనియన్స్ చెప్పి బెదిరించో ఏదో ఒకటి చేసి లోపలికి పోయేటట్టు చేసుకుంటాడు. ఎందుకు పోతాడు లోపలికి అని అంటే కొట్టుమని చెప్తాడు జీఎం. అంటే ఎవరిని కొట్టుమని? ఇక్కడ ఉన్నోళ్ళను, బయట ఉన్నోళ్ళను. ఎప్పుడు మాట అమ్మా ఇది? నిన్న మొన్న శనివారం నాటి సాయంత్రం. అంటే ఈ యొక్క గేట్ కాడనేనా? గేట్ కాడనే. ఏ జీఎం అన్నాడు? ఎంటికలు లేని జీఎం అన్నాడా? వాళ్ళ మేనేజ్మెంట్ స్టాఫ్ మొత్తం మిమ్మల్ని ఎందుకు పోయిందని అడుగుతారు అనుకో, గట్టిగా మాట్లాడతారు అనుకో, వాళ్ళని వేసి కొట్టుండని వాళ్ళకి మొత్తం రైట్స్ ఇచ్చింది సార్. అంత బలం లేని మమ్మల్ని చెట్ట కొడతారు సార్. అంటే మిమ్మల్ని కొట్టినారా మేడం? ఏది చూపేయండి. ఆమె చూపించే స్థితిలో లేదు. దేనికంటే ఆ గాయాలు అనేది బ్లౌజ్ లోపల ఉన్నారు కాబట్టి అది చూపేయడానికి వీలు లేదు. అమ్మా కొడితే మీరు ఏం చేస్తున్నారు? సహించినారా? సహించినాం సారు. అద్దు గొడవలు అద్దు ఏదద్దు. వాళ్ళు ఎంత రెచ్చిపోయినా కూడా మేము అందరం సామరస్యంగా మాట్లాడాలనే కూర్చున్నాము. అచ్చా ఏ మహానుభావుడు కొట్టిండు మీకు తెలుసా? దీంట్లో మహానుభావుడు కాదు, లేడీస్. ఇప్పుడు మా దాంట్లో కూర్చున్న లోపల లేడీసే కొట్టిండు. ఏ లేడీస్ ఆమె ఉందా ఇప్పుడు? ఏం పేరు ఆమెది? అంటే కట్టెతో కొట్టిందా, చేయితో గుంజిందా, లేకపోతే గోళ్ళతో గిచ్చిందా? అంటే గోళ్ళతో గిచ్చింది అంటే పులిలాగానే అన్నట్టు. దానికి మీరు గాయం అయిపోయినారు. అచ్చా మీ పెదవి మీద ఏదో ఎర్రది కనబడుతుంది. అయితే ఏం చెప్పినారు మేడం? ఏం చెప్పలేదు. ఇప్పుడు మీరు ఉన్నలో సైలెంట్ గానే ఉన్నాం. లోపల నుంచి వచ్చిన వాళ్ళు ఎందుకు కొట్టాలి? వాళ్ళు కూడా సైలెంట్ గా వెళ్ళిపోవాలి కదా. ఇంకా ఇట్లా ఎందుకు మా మీద అటాక్ చేయడం? మేమెంత సైలెంట్ గా ధర్నా చేస్తానో వాళ్ళు కూడా పైన. అయితే వాళ్ళు ఈ యొక్క కంపెనీ సిబ్బంది మీ మీద దౌర్జన్యం, మీ మీద ఏమో దాడులు చేస్తున్నారు. లేడీస్ హోంగార్డ్, లేడీస్ సెక్యూరిటీ గార్డ్. ఓకే. అంటే ఏమైనా మీతో ఏమైనా దుష్మని ఉందా? అవును. మరి ఏమైనా పోలీస్ గేట్ ఇది చేసినారా? లేకపోతే మీ తోటి యొక్క కార్మిక మహిళలకు చెప్పినారా? మీ తోటి వాళ్ళకి చెప్పినారా ఈ విషయాన్ని? అంటే మీ తరఫున గొడవ కావద్దు అని. దేనికంటే వాళ్ళు గొడవ చేసే స్థితిలో ఉన్నారు, మీరేమో మౌనంలో ఉన్నారు. మౌనం కంటే శక్తివంతమైనది మరొకటి లేది అన్నారు. మా మీద ఎగబెట్టినప్పుడే మేమే కొట్టుకునేటోళ్ళము. మేము అట్లా కొట్టుకోలేదు, మేము కొట్లాటకు దిగలేదు. మాకు మా అధికారులు కావాలని అడుగుతున్నాం అంతే. దాని తప్పేం లేదు. ఇవాళ మా మధ్యలుండి మా మనిషి కొట్టి పోయింది. అది మేము బాధపడేది. అయినా కానీ మేము ఆమెకి ఏం అంటలేము. ఎందుకంటే ఇవాళ మేము గెలిచినా కానీ రేపు ఆమెకు తెలిసి వస్తుంది. మేము గెలుస్తామన్న ఓపిక మాకు ఉంది. అందుకే 9 రోజులైనా మేము ఇక్కడ నిలబడి ఉన్నాము. ప్రస్తుతానికైతే ఇక్కడ చూస్తున్నారు కదా వాతావరణం ఏ విధంగా గందరగోళం ఉన్నది. అమ్మా బతాయియే. ఎనిమిదిన్నరకు వచ్చి ఎండలో కూర్చుంటే సాయంత్రం 5:30, 6 అవుతుంది. ఒకరోజు అయితే సాయంత్రం 9 దాకా తినే ఉన్నాం. మరి ఇంత వేసాం ఇంత అమ్మ రాండం అంటే పోతాం కదా సార్. 10 సంవత్సరాల నుంచి పని చేస్తున్నాం. మేము ఇచ్చిన పనికి ఫలితం తను చేయమని చెప్పాం. శాలరీ ఎక్కువగా అంతా ఇవ్వమని చెప్పాం. అన్ని రేట్లు పెరిగిపోయినాయి. అన్ని రేట్లు పెరిగాయి. 10 ఏళ్ల క్రితం రేట్లు ఇప్పుడు లేవు కదా.
భర్తలేనలో ఉన్నాం. భర్తలేనలకు 6,000 7,000 వస్తే ఎట్లా ఇల్లు క్రయం కట్టుకోవాలి, పిల్లలు ఏం చేసుకోవాలి చెప్పండి సార్ మీరు. చాలా పని చేస్తారు, చాలా మంది బయట చెప్తారు ఉన్నారా అంటే ఉన్నమంది లేడీస్ చాలా మంది ఉన్నారు. ఒకవేళ అలాంటప్పుడు ఈ పెరిగిన రెంట్ల తెచ్చుకుంటారు. ప్రస్తుతానికైతే వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చూసండి, ఒక ఆశతో వీళ్ళు ఎండలో కూడా నించున్నారు. వీళ్ళైతే కూకున్నారు. ప్రస్తుతానికైతే పరిస్థితి ఈ విధంగా ఉన్నది. 9వ రోజు